మొత్తానికైతే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇటు ఇండియా అండ్ అటు న్యూజిలాండ్ ఇద్దరు కూడా చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్‌తో ఫైనల్‌కి వచ్చేస్తున్నారు. న్యూజిలాండ్ తమ ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ గెలవడానికి గట్టిగా ప్లాన్ చేస్తుంది. అండ్ ఇటు మన టీమిండియానేమో డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి మళ్ళీ తమ ట్రోఫీ తమకే దక్కాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడ వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 180 ఉంది. టాస్ గెలిచిన టీం మాత్రం బ్యాటింగ్ ఫస్ట్ చేయడానికి మోస్ట్లీ వెళ్తుందనిపిస్తుంది. అలా ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇక్కడ వికెట్ కొంచెం స్లో అవుతాయి. సో సెకండ్ బ్యాటింగ్ చేసే టైంకి డ్యూ వచ్చినా గానీ వికెట్ నుండి హెల్ప్ లేకపోతే చేజ్ చేయడానికి కష్టంగా మారుతుంది. అండ్ ఇక్కడ ఆడిన 17 టీ20 మ్యాచెస్ లో 11 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమే గెలిచింది. సో ఈ ఫైనల్ మ్యాచ్ కి టాస్ చాలా క్రూషల్ గా మారుతుంది. అండ్ ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వచ్చేస్తే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా చాలా నార్మల్ గా కనిపించారు. కానీ సౌత్ ఆఫ్రికా పైన సెమీఫైనల్ మ్యాచ్ లో వాళ్ళు ఏంటో చూపించారు. అండ్ వాళ్ళ ఓపెనర్స్ టిమ్ సేఫర్డ్ అండ్ ఫినాలెన్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ ని పవర్ ప్లే లో ఇస్తున్నారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో గ్లెన్ ఫిలిప్స్ అండ్ చాప్మన్ బౌలర్స్ పై రెచ్చిపోతున్నారు. అండ్ లాస్ట్ 2-3 మ్యాచ్ల నుంచి మెకాన్చి అండ్ శాంట్నర్ టీమ్ కి కావాల్సిన ఫినిషింగ్ అందిస్తున్నారు. అండ్ ఈ టోర్నమెంట్ లో వాళ్ళ స్పిన్నర్ ఇస్సోది చాలా ఆఫ్ కలర్ లో కనిపించినప్పటికీ రచిన్ రవీంద్ర, శాంట్నర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ తో స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ ఈ ముగ్గురు ఆల్రౌండర్స్ బ్యాట్ అండ్ బాల్ తో మంచి పర్ఫార్మెన్స్ ని న్యూజిలాండ్ కి ఇస్తున్నారు. అండ్ మ్యాట్ హెన్రీ కూడా మంచి రిధమ్ లో కనిపిస్తున్నాడు. అండ్ పవర్ ప్లే లో వికెట్స్ కూడా తీస్తున్నాడు. అండ్ న్యూజిలాండ్ ని మాత్రం అస్సలు తక్కువ చేయడానికి లేదు. వీళ్ళ దాంట్లో ఒక్కటి సెట్ అయినా కానీ మ్యాచ్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించేస్తాడు. అండ్ ఇక మన టీమిండియా విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం టీ20 ఐస్ లోనే మనమే వరల్డ్ నంబర్ 1 టీమ్. వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అండ్ బౌలర్ అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్ లో చాలా లో ఆన్ కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు. ప్రెసెంట్ ఎలా ఉందంటే వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అండ్ బౌలర్ ఈ ఫైనల్స్ ఆడకపోవచ్చు అనే డిబేట్ జరుగుతున్నాయి. మోస్ట్లీ మన టీమిండియా ఈ సెట్ అయిన ప్లేయింగ్ లెవెల్ తోనే వెళ్తుంది. ఒకవేళ అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తే మళ్ళీ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ చేయాలి. అండ్ తిలక్ వర్మ నంబర్ 3 లో ఆడాలి. ఒకవేళ రింకు సింగ్ టీమ్ లోకి వచ్చిన ప్రెసెంట్ తిలక్ వర్మ ఫినిషింగ్ లో మంచి రిజల్ట్స్ నే అందిస్తున్నాడు. ఈ ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ మేనేజ్మెంట్ సెట్ అయిన ఆర్డర్ ని డిస్టర్బ్ చేయకుండా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ అభిషేక్ శర్మకి మన టీమ్ మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆడిపిస్తారనుకుంటున్నాను. మోస్ట్లీ ఫైనల్ మ్యాచ్ లో కూడా వరుణ్ చక్రవర్తిని ఆడిపిస్తారనుకుంటున్నాను. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి గేమ్ చేంజర్స్ గా మారొచ్చు. అండ్ ఏదైనా జరగవచ్చు. అండ్ మన టీమ్ లో మిగతా వాళ్ళందరూ కూడా మంచి ఫామ్ లోనే కనిపిస్తున్నారు. అండ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ మనకి విక్టరీని అందించాలి. టీమిండియా ప్రాపర్ ప్లాన్ అండ్ ప్రిపరేషన్ తో ఫైనల్ కి వచ్చి ఎటువంటి ప్రెజర్ లేకుండా బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. అండ్ ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ ని హోస్ట్ నేషన్ ట్రోఫీని గెలవలేదు. అండ్ టీ20 వరల్డ్ కప్ ని బ్యాక్ టు బ్యాక్ ఏ టీం కూడా గెలవలేదు. అండ్ ఈసారి మన వాళ్ళు గెలిస్తే మూడోసారి గెలిచిన మొదటి టీం గా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అండ్ అది మన టీమిండియా చేసి చూపిస్తుందని కోరుకుందాం. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద టీమిండియా. అండ్ మన టీమిండియానే ట్రోఫీని గెలుస్తుంది.